రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. మే 4న ఫలితాలు వచ్చాయి. మమతా బెనర్జీ ప్రభుత్వం ఓడిపోయింది. మమతా బెనర్జీ స్వయంగా ఓడిపోయింది. ఆమె గద్దె దిగింది. ఆమె స్థానంలో శుభేందు అధికారి అధికారంలోకి వచ్చారు. శుభేందు అధికారి వచ్చిన తర్వాత అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇదంతా జరిగి దాదాపు 24-25 రోజులు అయిపోయింది. దాదాపు ఒక నెల కావస్తుంది. ఇప్పటి వరకు తృణమూల్ కాంగ్రెస్ యొక్క టాప్ లెవెల్ లీడర్ ఒక్కరు కూడా రోడ్డు మీదకి రాలేదు. ప్రజల్ని కలిసే ప్రయత్నం చేయలేదు. చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం సర్వేలు జరపటము, రివ్యూలు చేయటం కూడా చేయలేదు. చిన్నపాటి రివ్యూలు ఎమ్మెల్యే స్థాయిలో 2-3 జరిపినప్పటికీ కూడా రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డది లేదు. దీనికి భిన్నంగా స్టాలిన్ ఉదాహరణ తీసుకుందాం. స్టాలిన్ పరిపాలనను కూడా ప్రజలు ఇంతగానే తిరస్కరించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా తన నియోజకవర్గంలో ఓడిపోయారు, కొలత్తూరు నియోజకవర్గంలో. అయినప్పటికీ కూడాను ఆయన రాజీనామా ఇవ్వడానికి వెళ్ళి గవర్నర్ని కలిశారు, ధన్యవాదాలు చెప్పారు. ఆ తరువాత గెలిచినటువంటి జోసెఫ్ విజయ్కి అభినందనలు తెలిపారు. ఆ తరువాత ఆయన కొలత్తూరు తన నియోజకవర్గం, తనని ఓడించిన నియోజకవర్గం ప్రజలకు అభివాదాలు తెలిపేందుకు ఒక రోడ్ షో కూడా నిర్వహించారు. పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే విజయ్ ప్రభుత్వము అనేక వైరుధ్యాలతో కూడినటువంటిది, ఎక్కువ కాలం నడవదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఎత్తుగడలు వేయాలి అన్నటువంటి సూచన ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్లో ఇలాంటిది ఏమీ జరగలేదు. ఇప్పటి వరకు నాయకుడు బయటకు రాలేదు. చిట్ట చివరికి చచ్చి చెడి ఒక నాయకుడు బయటకు వచ్చాడు. అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ యొక్క సమీప బంధువు. ఆయన పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లో ఇస్తారని చెప్పి భావిస్తున్నారు. ఆయన బయటకు వచ్చి సోనార్పూర్ దక్షిణ 24 పరగణాలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల కుటుంబాలకు వెళితే అక్కడి ప్రజలు ఆయనకి డీజే స్వాగతం పలికారు. డీజే స్వాగతం అంటే బెంగాల్లో డి ఫర్ డీమ్, డీమ్ అంటే గుడ్డు, జే ఫర్ జూతో, జూతో అంటే షూస్, చెప్పులు. ఆయనకి చెప్పులతో స్వాగతం పలికారు. ఆయన మీద కోడిగుడ్లు విసిరారు, శాపనార్థాలు పెట్టారు, తిట్టారు, చీపురు కట్టలతో ఆయన్ని వెంటాడారు. చివరికి ఆయనను కాపాడేందుకు ఒక పోలీసు తన తల మీద హెల్మెట్ ఆయనకి పెట్టారు. ఆయన చొక్కా చింపేసేశారు. బహుశా భారతదేశపు రాజకీయ చరిత్రలో ఒక అగ్రస్థాయి నేత ప్రజల్లోకి వచ్చిన తర్వాత, ప్రజల మధ్య నిలబడ్డ తరువాత చొక్కా చింపి కోడిగుడ్లు విసిరి చెప్పులతో కొట్టి చీపురు కట్టలతో తిరోగమించేలా చేసినటువంటి ఏకైక ఘటన బహుశా అభిషేక్ బెనర్జీకి జరిగి ఉంటుంది. పార్టీలో ఆయన అనఫీషియల్ నంబర్ 1, అఫీషియల్ నంబర్ 2. ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరికీ కూడాను ఈ రకమైనటువంటి అవమానం జరగలేదు. 33 సంవత్సరాలు పరిపాలించి వెళ్ళిపోయినటువంటి కమ్యూనిస్టుల పైన కూడా చాలా వ్యతిరేకత ఉంది. కానీ ఈ తరహా అవమానము బిమాన్ బసుకో లేకపోతే బుద్ధదేవ్ భట్టాచార్యకో జరిగినటువంటి దాఖలాలు లేవు. ఆ రికార్డు అభిషేక్ బెనర్జీకి సొంతమైంది. ప్రజలు ఎందుకింత తిరస్కరిస్తున్నారు? ఎన్నికల సంఘం ఇటీవల మైక్రో డేటాని బయటపెట్టింది. నియోజకవర్గాలకు సంబంధించి మైక్రో బూత్ లెవెల్ డేటా అంతా కూడాను బయటపెట్టింది. ఇది దాని వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పశ్చిమ బెంగాల్లో మొత్తము 36 మంత్రులుంటే, చాలా పార్టీ యొక్క ప్రముఖమైనటువంటి నాయకులుంటే వాళ్ళలో కేవలము 14 మంది మాత్రమే తిరిగి మళ్ళీ గెలవగలిగారు. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. అంటే ప్రజలు ఇంతగా తిరస్కరించారు వాళ్ళని. అదేవిధంగా 9 మంది నాయకులు, టాప్ లీడర్స్ అయితే సొంత బూతులలో ఓడిపోయారు. అలా ఓడిపోయిన వాళ్ళలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉన్నారు. భవానీపూర్లో ఆమె సొంత బూత్లో ఆమె ఓడిపోయింది. కేవలము 16 మంది టీఎంసీ లీడర్లు మాత్రమే తమ సీట్లలో కనీసము 1/3 ఓట్లని సంపాదించుకోగలిగారు. భవానీపూర్లో కనుక చూస్తే 270 పోలింగ్ బూతులు ఉంటాయి. అందులో 62 పోలింగ్ బూతుల్లో మాత్రమే మమతా బెనర్జీ విజయం సాధించింది.
అంటే ఆమె యొక్క సక్సెస్ రేట్ అరౌండ్ 22.96% ఉంది. మమతా సొంత బూత్ అయినటువంటి పోలింగ్ స్టేషన్ నెంబర్ 207లో ఆమె కన్నా శుభేందు అధికారికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. శుభేందు అధికారి 197 బూత్లలో ఆధిక్యాన్ని సంపాదించారు. వీటిలో సగం చోట్ల 80% పోలైన ఓట్లలో 80% ఆయన విజయం సాధించారంటే ఈ తిరస్కరణ ఎంత తీవ్రంగా ఉందో, ప్రజాగ్రహం ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవాలి. మమతా బెనర్జీ ఒక 54 బూతుల్లో మాత్రమే 50% కన్నా ఎక్కువ ఓట్లను సంపాదించింది. కాబట్టి ఈ 50% బూతుల్లో ఒక 43లో 80% ఓట్లు ఆమె సంపాదించింది. ఇవన్నీ కూడా ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి బూతులు కావడం విశేషం. 4 మంత్రులు సుజిత్ బోసు, భృత్య బోసు, చంద్రిమా భట్టాచార్య, ప్రదీప్ మజుందార్లు మొత్తం పోలింగ్ బూత్లలో 15% పోలింగ్ బూత్లలో మాత్రమే వాళ్ళకి ఆధిక్యం ఉండింది. మిగతా 85% పోలింగ్ బూత్లలో వాళ్ళు వెనకబడే ఉన్నారు. అంటే అంత భారీ మెజారిటీతో వాళ్ళు ఓడిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ కనీసం 22 స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ యొక్క ప్రధానమైనటువంటి నాయకులు ఓడిపోయినటువంటి 22 సీట్లను తీసుకుంటే అందులో ఈ అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి, గెలిచిన బీజేపీకి ఓడిన తృణమూల్కి మధ్య 10% కన్నా ఎక్కువ తేడా ఉంది. ఇవన్నీ కూడాను ప్రజలు ఎంత సంపూర్ణంగా తృణమూల్ కాంగ్రెస్ని తిరస్కరించారో తెలియజేస్తుంది. అంటే ఓటర్లు పూర్తిగా ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకుల్ని తిరస్కరించారు. అందుకే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు రోడ్ల మీదకి రావడానికి భయపడుతున్నారు. రాక ఒక అభిషేక్ బెనర్జీ వంటి వాళ్ళు వస్తే ప్రజలు తిరగబడి ఆయన పైన దాడి చేస్తున్నారు. దానిని డ్రామాగా మలుచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ బ్రాండ్, ఐప్యాక్ బ్రాండ్ దెబ్బలు తిని సానుభూతిని పొందే ప్రయత్నం చేద్దామంటే కోల్కతాలోని ఆసుపత్రి ఒక్కటి కూడా ఆయనకి తగిలిన దెబ్బలు ప్రమాదకరమైనవి కావు. ఆయనని కొద్దిపాటి ఫస్ట్ ఎయిడ్ చేసి రిలీజ్ చేసేసాయి. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ యొక్క రిజెక్షన్, ప్రజల నుంచి పూర్తి తిరస్కరణ ఆ పార్టీ యొక్క మనోబలాన్ని దెబ్బతీసింది. ఈ మనోబలం దెబ్బతీసిన కారణంగానే టాప్ లెవెల్ లీడర్స్ బయటకు రావడం లేదు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి తాలూకా, మండల, ఆ క్రింది స్థాయి వార్డు లెవెల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు ఎదురు పట్టడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అంతకుముందు ప్రజల మీద చేసిన అత్యాచారాలు కానీ, దాడులు కానీ, భౌతిక బెదిరింపులు కానీ, అదేవిధంగా వాళ్ళ నుంచి చేసినటువంటి వసూళ్లు కానీ, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి బూమరాంగ్ అవుతున్నాయి. అందుకనే తృణమూల్ కాంగ్రెస్ తమిళనాడులోని డిఎంకేకి పూర్తి భిన్నంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తమ ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.